హాయ్ ఫ్రెండ్, అందరూ బాగున్నారా? నేను బాగున్నా, మీరు బాగున్నారా? కొబ్బరి పిట్ట తయారు చేస్తున్నానండి. ఎలా తయారు చేయాలో చూపిస్తా చూడండి. ఇదండి ఇడ్లీ రవ్వ అండి. ఇడ్లీ రవ్వతో కూడా చేసుకోవచ్చు, లేదా మనం ఇంట్లో ఉండే బియ్యం ఆడిచ్చేసుకునండి ఆ రవ్వతో అన్నా చేసుకోవచ్చు. కానీ నేను ఇడ్లీ రవ్వతో చేస్తున్నానండి. ఇడ్లీ రవ్వ సరిపడా సాల్ట్ వేస్తున్నానండి, కొబ్బరికాయ, ఇడ్లీ రవ్వ అండి. ఇడ్లీ రవ్వ, సాల్ట్ వేసాను, కొబ్బరి కూడా వేసానండి. కొబ్బరి పిట్టిదండి, కొబ్బరి కూడా వేసానండి. మా చిన్నప్పుడు మా అమ్మ చేసి పెట్టేదండి, ఇప్పుడు మా పిల్లలకి చేసి పెడుతున్నాను. వాటర్ కొంచెం వేసుకోవాలండి. సరిపడగా వేసుకోవాలండి, లేకపోతే జోరైతే మిగతా పిట్టి వేసుకుంటే కుదరదండి. సాల్ట్ సరిపోదని కొంచెం వేస్తున్నాండి. పిల్లలు స్కూల్కి వెళ్ళి వస్తారండి, వాళ్ళకి తినడానికి స్నాక్స్ కింద ఉంటుందండి. కలుపుతూ అయిపోయిందండి. ఇంకోండి ఇలా ఉండ టైప్ రావాలి. ఉండ ఇలా వస్తే ఉండలాగా ఇడకోకుండా ఇలా ముద్ద కింద రావాలండి, లేకపోతే ఇడిపోద్దండి. ఇలా ముద్ద కింద వచ్చేలా ఉంటే ఇడకోకుండా ఉంటుందండి. తేపాల్లో నీళ్ళు వేసుకోవాలండి. ఇలాగా నీళ్ళు వేసి పైన ఇలా క్లాత్ కట్టాలండి. ఈ తాటాకులు సపోర్ట్ అండి, ఈ కింద దిక్కోకుండా సపోర్ట్ కింద ఈ తాటాకులు పెట్టుకోవాలండి. గిన్నెలో ఇలా వేసేసుకున్నామండి. సరిపడగా పైన కొంచెం ఇలా గిన్నె పైన సపోర్ట్కి ఇలా పెట్టుకోవాలండి. ఆవిరి పట్టి లోపల ఉన్న రవ్వ అంతా ఉడకడానికండి. ఇప్పుడు గ్యాస్ మీద పెట్టుకుంటామండి. పొయ్యి మీద పెట్టేసుకోవాలండి. కరెక్ట్గా ఒక 10 నిమిషాలు చాలండి. బియ్యం రవ్వ వేరండి, ఇడ్లీ రవ్వ అయితే కొంచెం ఫాస్ట్గా ఉడికిపోద్దిగండి. ఎక్కువసేపు ఉడికిందనుకోండి జావ కింద అయిపోద్దండి. అందుకే కరెక్ట్గా 10 నిమిషాలండి ఉడకనిచ్చుకుంటే. ఉడికిపోయిందండి, దింపేస్తున్నాను. ఉడికిపోయిందండి.
బేసి నీళ్ళు వేసుకోవాలండి. పెట్టేసా బాగా ఇలా కలిపేయాలండి. ఇందులో బెల్లం వేసుకోవాలండి. నూనె అన్నా వేసుకోవచ్చండి, నెయ్యి అన్నా వేసుకోవచ్చండి. మా పిల్లలు నెయ్యి తినరని నూనె వేస్తున్నానండి. బెల్లం బాగా కలవాలండి ఈ రవ్వలోకి. ఎంత బాగా కలితే అంత టేస్ట్గా అనిపిస్తుందండి. ఈ కొబ్బరి పిట్టు అన్నది కొబ్బరి లేకోకుండా కూడా ఓన్లీ రవ్వతోనే చేసుకోవచ్చండి. నేను కొబ్బరి వేసి చేస్తున్నానండి. ఈ పిట్టి ఆరోగ్యానికి చాలా మంచిదండి. మెచ్యూర్ అయిన పిల్లలకి ఇది వేసి పెడితేనండి నడవడానికి చాలా మంచిదండి. అందుకే మా పిల్లలకి చేసి పెడుతున్నానండి. నూనె పోసుకోవాలండి కొంచెం. నూనె పోసుకోవచ్చు, నెయ్యి పోసుకోవచ్చు అండి. కానీ నేను నూనె పోసుకుంటున్నాను. అయిపోయిందండి. అంతే అండి కొబ్బరి పిట్టు చేయడం. ఇలా ఉండలా చేసుకుని తినేయడమేనండి. ఇంతేనండి కొబ్బరి పిట్టు చేయడం. మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేయండి.